ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయకుండా నేను ఎందుకు అడుగుతా ఉన్నానండి అధ్యక్ష, ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నానికి ఒక సైంటిఫిక్గా ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు 30%, 50%కు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష. మేము క్యాబినెట్ సబ్ కమిటీ, ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి అందరు అధికారులతోని, ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఐఐసి అందరితో కూడా అనేక సందర్భాలు, ఒక్కసారిగా అధ్యక్ష 7-8 సార్లు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరిగినాయి చాలా సీరియస్గా. మరి ఆ క్రమంలో మా అధికారులను కమిటీ ఏమన్నది అధ్యక్ష, మీరు పోయి అసోసియేషన్స్తో మాట్లాడండి, మీరు పోయి ఇండివిజువల్గా ఆ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో మాట్లాడండి, పాలసీ నిర్ణయం ఏ విధంగా బాగుంటే ఈరోజు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, మీ పాలసీ మీకు ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ కోర్ అర్బన్ ఏరియా క్యూర్కు సంబంధించి దీనికి సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాల్లో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు అడిగింది ఏంది అధ్యక్ష, ఈరోజు అధికారులకు సంబంధించి వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అసోసియేషన్స్ వచ్చి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష, మీరు 10% ఈ 80 ఫీట్ రోడ్ కానీ బిలో 80 ఫీట్ రోడ్ కానీ 10%, 10 to 15% పెడితేనే మాకు వయబుల్ ఉంటుందని. అయినా కానీ ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించి దాని గురించి ఆలోచన చేసి 80 ఫీట్ అండ్ అబౌవ్ 50% SRO రేటు, బిలోది 30% ఆఫ్ SRO రేట్ను ఫిక్స్ చేయడం జరిగింది. దీని పేరు ఈ ఉద్దేశం ఏమీ లేదు, మొదలే కాలేదు, ఆళ్ళు లేదు, చూలు లేదు, ఏదో అన్నట్టు ఉంది సార్ అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఉద్దేశం చాలా స్ట్రైట్గా పారదర్శకంగా ఈరోజు భవిష్యత్ తరాలకు సంబంధించి వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఉద్దేశం.